అరే శ్రీకాంత్, బట్టతలుంటే చాలా గొప్పోళ్ళు అవుతారట కదరా. అది బట్టతల కాదురా, పట్టుదల. కొంతమంది అమ్మాయిలు అబ్బాయిలు అందరూ ఎదవాలంటారు, మళ్ళీ వాళ్ళే అంటారు అబ్బాయిల కన్నా మేమేమైనా తక్కువ అని. అమ్మాయి గారు ఏం చదువుకున్నారు? 3వ గెలాసు. సిగరెట్ కాలిస్తే ఏమొస్తుందో తెలుసా? పొగొత్తది, బూడిది కూడా వస్తుంది. ఇది మళ్ళీ అన్న కొడతా. మా ఎన్నిసార్లు చెప్పింది చేస్తారా, అరే వాళ్ళిద్దరితో తిరిగినావంటే నీ లైఫ్ సత్యనాశ అవుతుంది బిడ్డ అని. నిజమే, కానీ ఎప్పుడన్నా ఏమన్నా అన్నారా నేను? అది నా నేచర్ రా. కమ్యార్ నా 2 కళ్ళు రా, మీరు మిమ్మల్ని మర్చిపోతానారా నేను? అయ్యో ఏమైందండి? అర్జెంట్ గా అంబులెన్స్ ఫోన్ చేయి, హార్ట్ అటాక్ వచ్చినట్టున్నది. ఈ ఫోన్ పాస్వర్డ్ చెప్పండి. మొత్తం తగ్గిపోయినట్టున్నది. ఏమొద్దులే. ఎక్కడికి రా అక్క, సుసుకుపోయిస్తానక్క. మళ్ళీ వస్తావా? వస్తానక్క. ఏవక్క, ఇంకో రౌండ్ వేసుకుంటావా? మేము లేనోళ్ళం, వాళ్ళు ఉన్నోళ్ళు. ఉన్నోళ్ళు లేనోళ్ళు ఒక జాగాలో ఉండద్దా సార్? మీరున్నారు కదరా, కానీ మేము లేనోళ్ళం కదా సార్. కోర్టులో ఉన్నోళ్ళు లేనోళ్ళు అనే తేడా ఉండదు. ఎందుకు ఉండదు సార్? ఇప్పుడు కోర్టులో ఉన్నోళ్ళు అందరూ ఈడు ఉన్నారు, మరి లేనోళ్ళు లేనట్టే. చూసినరా సార్, లేనోళ్ళు అంటే ఎంత చిన్న చూపు. మొన్నటికెళ్ళి చూస్తున్నా, నేను వచ్చిన ప్రతిసారి కళ్ళద్దాలు పెట్టుకుంటున్నా. దేనికి? మొన్న డాక్టర్ చెప్పిండే తలనొప్పి వచ్చినప్పుడు అలా కళ్ళద్దాలు పెట్టుకోమన్నాడు. పొద్దుని చెప్తాను, పచ్చి మంచినీళ్ళు ఇచ్చిన పాపాన పోలే కదికి వచ్చి కట్టేసిందో లేదో, దానికి కోలా అంట కోలా. ఏమైందండి? తలకి దెబ్బ తగిలింది. ఆ సుబ్బారావు గారు రాడుతో కొట్టాడే. వాడు రాడితో కొడుతుంటే మీరేం చేస్తున్నారు? మీ చేతిలో ఏమి లేదా? ఎందుకు లేదు, వాళ్ళ ఆవిడ చేయి నా చేతిలోనే ఉంది. ఫస్ట్ డే ఆఫ్ యువర్ క్లాసెస్, రైట్. శ్వాస గట్టిగా తీసుకో. వెరీ గుడ్, నైస్. మెల్లగా వదులు. ఇప్పుడు అరే ఓ హౌలాగా నుంచి. సార్, దారి తప్పిపోయింది సార్. అరే నీకు ఇంగ్లీష్ వస్తుందారా? వస్తుందిరా. ఒక్క అబ్బాయిని ఇంగ్లీష్ లో హీ అంటారు. అవును. అదే ఎక్కువ మంది అబ్బాయిలు ఉంటే ఏమంటారు? హి 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 అంటారు మామ. హైదరాబాద్ లో ఏం చూపిస్తావు? మియాపూరు, మాదాపూరు, కొండాపూరు. అన్ని పూర్లేనా? రిచ్ లేదా? మనకు బొచ్చేలేదు, ఇక రిచ్ ఎందుకు? అన్ని పనులు నేనే చేయాలి. ఆయన ఎవరు చేయమని నిన్ను అన్ని పనులు ఒక పని మనిషిని పెట్టొచ్చు కదా. వద్దులేండి, మీ బుద్ధులు నాకు తెలియదేంటి. ఒకప్పుడు నేను పని అమ్మాయినగా. నువ్వు మంచిదాన్ని, నేనే లంగోని. మీరు మీ భార్యను ఎలా పిలుస్తారు? అంటే పేరు పెట్టి పిలవరా? అది కాదన్నయ్య, భార్యను పేరు పెట్టి పిలిస్తే ఆయుక్షీణం అని మా దగ్గర నమ్ముతారు, అందుకే. మన ఇద్దరు ఎవరు అందంగా ఉంటారు? నువ్వే. ఎవరు మంచోళ్ళు? నువ్వే. ఎవరు బాగా మాట్లాడతారు? దాంట్లో డౌట్ ఎందుకు? నువ్వే. ఎవరు తెలివైనోళ్ళు? అది కూడా నువ్వే. అబద్ధాల కోరెవరు? దానికి అనుమానం ఎందుకు? నేనే. కరెక్ట్ గా చెప్పారండి. అవును, అబద్ధాలు కోరిని అన్ని అబద్ధాలు చెప్తాను. వయసు ఎంత? 24. మిషన్ నడుస్తుంది ఇక్కడ. అసలు వయసు ఎంతో చెప్పు. 32. ఇంతకు నువ్వు ఆడా మగ? మగ మిషన్ బాగా పనిచేస్తుంది. అసలు ప్రశ్న ఏమిటంటే, అత్తారింటికి వెళ్ళినా గృహ ప్రవేశం చేసినా ముందుగా కుడికాలే లోపల పెట్టాలి అంటారు కదా. అవును. సుబ్రహ్మణ్యం గారు ఒక కొత్త కడ్రాయర్ కొన్నారట, దానిలోకి ఏ కాలు పెట్టాలి అనేది ఆయన సందేహం. హలో లడ్డు. మా చెప్పరా. హలో మమ్మీ. హలో లడ్డు, ఐ లవ్ యూ మమ్మీ. ఏం లత్కోర్ పని చేసినవురా? నేనేం చేయలేదే. ఏం చెయ్యద్దే, పుట్టి 20 ఏళ్ళు అయితే. ఇవాళ నాకు ఐ లవ్ యూ చెప్తున్నావంటే నువ్వు ఏదో లత్కోర్ పని చేసి ఉంటావురా.